నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆకాశంలో ప్రయాణిస్తున్న ఆస్ట్రేలియా విమానం అదృశ్యం, 22 రోజులుగా మిస్సింగ్. జమ్మూలో కుండపోత వర్షం, స్తంభించిన జనజీవనం, 100 ఏళ్ల రికార్డు రెండోసారి బద్దలు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం, ఛార్జిషీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఏసీబీ కోర్టు. ఐఏఎస్ లక్ష్మిపై భూమన సంచలన వ్యాఖ్యలు, ఏ విచారణకైనా రెడీ అంటూ సవాల్. పలమనేరులో దారుణం, 18 నెలల బాలుడి ప్రైవేట్ పార్ట్స్ కోసం చిత్రహింసలు. రేపటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఈవో పెంచల కిషోర్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో సాధు బ్రహ్మ విహారీ స్వామీజీ మరియు 69 మంది శిష్య బృందం, ఇండియన్ క్రికెటర్ తిలక్ వర్మ, దర్శకుడు వెంకీ కుడుముల, దర్శకుడు మల్లిది వశిష్ఠ, చిత్ర దర్శకుడు సింగర్ గంగై అమరన్ వీరు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశామని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. సత్య ప్రమాణాలకు నెలవుగా అసత్యాలు చెబితే సింహ స్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రం బాసిల్లుతుంది. కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్యుడిగా పూజలు అందుకుంటున్నాడు స్వయంభూ గణపతి. సిద్ధి బుద్ధిని దర్శిస్తే విఘ్నాలు హరించి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇంతటి మహత్యం కలిగిన వరసిద్ధి వినాయక దేవస్థానానికి 1000 ఏళ్ల చరిత్ర ఉన్న కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ దేవాలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. కాణిపాకం వినాయకుడి క్షేత్రంలో ప్రతి సంవత్సరం జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ నెల 28వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన 3 గుడ్డి, మూగ, చెవిటివాలుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ వ్యవసాయమే జీవనాధారంగా బతికేవారు. ఇక ఆ గ్రామాన్ని కరువు కాటకాలు చుట్టుముట్టాయి. గ్రామ జనానికి గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రయత్నంలో ఆ 3 సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతుగా తవ్వాలనుకున్నారు. బావిని తవ్వే క్రమంలో ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. ఆ రక్తంతో తడిసిన ఆ 3 సోదరులకు అంగవైకల్యం మటుమాయమైంది. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఊరంతా తెలిసింది. ఈ విచిత్రం తెలుసుకున్న జనం ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలోని గణనాథుని రూపం చూసి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ కొబ్బరికాయలు కొట్టారు. అలా స్వామివారి విగ్రహం వద్ద కొట్టిన కొబ్బరికాయల నుంచి వచ్చిన తీర్థం కాని భూమిలోకి పారింది. అప్పటి నుంచి విహారపురి గ్రామం కాణిపారకం అని, అది కాస్త కాలక్రమేణా కాణిపాకంగా మారింది. ఇలా స్వామివారు స్వయంభూగా వెలిసి కోరిన కోర్కెలు తీర్చే గణనాథుడిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు. సత్య ప్రమాణాలకు ఆరాధ్యుడిగా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వెలుగొందుతోంది. తప్పు చేసే వ్యక్తులను స్వామి సన్నిధిలో ప్రమాణం చేయిస్తే అది దేవుడే శిక్షిస్తాడని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారిని కూడా తీసుకువచ్చి ఇక్కడ ప్రమాణం చేయిస్తే వాటికి దూరంగా ఉంటారని భక్తుల నమ్మకం. ప్రతి సవాళ్లలో కూడా సత్య ప్రమాణాలకు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని ప్రతి ఒక్కరూ తలుచుకుంటారు. దీంతో పాటు గణపతి హోమం, సంకటహర గణపతి వ్రతాలకు భక్తులు విశేషంగా కొలుస్తారు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు స్వామివారు వివిధ వాహన సేవల్లో దర్శనమివ్వనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ దీపాలంకరణలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పెయింటింగ్ పనులను పూర్తి చేశారు. పుష్పాలంకరణ, అన్నదానం, ప్రసాదం, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల వసతులు తదితర అంశాలపై ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు అభిషేకం, స్వామి దర్శనం, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరగనున్నాయి.
కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో జరగనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఈవో కార్యాలయ సమావేశ మందిరంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి భక్తుడు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాట్లు కూడా లేకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ఈవో, విద్యుత్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు సమగ్రంగా ఆలయం వెలుపల లోపల విద్యుత్ సౌకర్యాలు పరిశీలించి సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే గత సమావేశంలో నిర్దేశించిన విధులను ఎంత మేరకు నిర్వహించారని ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఆలయ కార్యనిర్వహణాధికారి కె పెంచల కిషోర్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిఎంహెచ్ఓ డాక్టర్ సుధారాణి, అదనపు డిఎంహెచ్ఓ వెంకట ప్రసాద్, ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డిఎస్పీ సాయినాథ్, సిఐ శ్రీధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ హితమైన మట్టి, పత్రి తదితరాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని ఏజీఎస్ కళాశాల ప్రాంగణంలో వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల తయారీపై స్కూల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమిషనర్ ఎన్ మౌర్య పాల్గొని చిట్టి చేతులతో చేసిన మట్టి విగ్రహాలను పరిశీలించి పోటీలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. విద్యార్థులు ఎంతో చక్కగా భక్తితో మట్టి విగ్రహాలు తయారు చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఇలాంటి పోటీలు పిల్లల్లో భక్తితో పాటు సృజనాత్మకతను వెలికి తీయడానికి ఉపకరిస్తాయని అన్నారు. వినాయక నిమజ్జనానికి వినాయక సాగర్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అందరూ అధికారులు సూచించిన మార్గంలో వెళ్లి నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ పోటీలో సుమారు 700 మంది విద్యార్థులు పాల్గొని చిట్టి చేతులతో మట్టి విగ్రహాలు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాసులు, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఎస్వి జూ పార్కు రోడ్డులోని టీటీడీ భూమిని అన్యాక్రాంతం చేసిందని, దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి స్వాధీనం చేసుకోబోతుందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు తెలిపారు. 2014లో దాని యొక్క సంబంధించినటువంటి భూమిని దేవలోకి ఈ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 2015లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇష్యూ వస్తే దాన్ని 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి క్లియరెన్స్ ఇచ్చింది. ఇది ఎన్విరాన్మెంట్ కింద రాదు, యూ కెన్ గో హెడ్ విత్ ది ప్రాజెక్ట్. ఆ తర్వాత 24/11/2021 GOMS నెంబర్ 24 ద్వారా 20 ఎకరాల ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి గత ప్రభుత్వం అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ 20 ఎకరాలతో పాటు ఇంకొక 5 ఎకరాలు MRKR అంటే మేడం మల్లికార్జున రెడ్డి సంథింగ్ ఆ ప్రాపర్టీస్కి 5 ఎకరాలు ఇచ్చారు. ఇది ముంతాజ్ హోటల్ ఎప్పుడైతే వచ్చిందో ఆ బోర్డులన్నీ చూసి హిందూ సంఘాలు చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేయటం, గొడవలు చేయటం, వాళ్ళందరూ మా దగ్గరికి రావటం, చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళటం, రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ వచ్చింది. ఈ విషయాలన్నీ కూడా 2024 నవంబర్ 18న జరిగినటువంటి టీటీడీ బోర్డు సమావేశంలో ఈ పాయింట్ నెంబర్ 102 కింద దీన్ని టేకప్ చేయడం జరిగింది. టీటీడీ మీద విషప్రసారం చేస్తున్నారు. దాన్ని మేము టీటీడీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. చూసినట్టయితే మీరు మా బోర్డు సభ్యులు కావచ్చు, చైర్మన్ కావచ్చు, టీటీడీని ఎంత డెవలప్ చేయాలో, పిలిగ్రిమ్స్ కి ఏ విధంగా డివోటీస్ మనం ఎంత హెల్ప్ చేయాలో, వాళ్ళకి వచ్చిపోయేదానికి ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా చేసే విధంగా అన్ని దాంట్లో కూడా సరే, ప్రసాదంలో కావచ్చు, లడ్డు దాంట్లో కావచ్చు, శ్రీవారి టికెట్స్ లో కావచ్చు, అన్నింటిలో కూడా మేము దగ్గరుండి డెవలప్ చేయడం, వాళ్ళు హ్యాపీగా వెళ్ళే విధంగా చూస్తున్నాం. ఈ రోజు వాళ్ళు ఏదైతే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పదవిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత పదవిలో ఉన్నప్పుడు ఏ విధంగా రెస్పెక్ట్ ఉన్నామో ఆ ఉదయం గౌరవంగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా
దేవుడికి ఏమైనా చేసేటువంటి పాపాలున్నా కూడా మేము ఉన్నప్పుడు పాపాలు చేసామని వాళ్ళందరం తెలుసుకొని ఈ రోజు భగవంతుని ప్రార్థన చేయాల్సింది పోయేసి 24 గంటలు ఒక రూమ్ లో కూర్చొని ఒక కెమెరా ముందు పెట్టుకునేసి ఏదంటే అది టైం పాస్ మాట్లాడుకొని ఏదో ఒకటి పొడుగు చల్లాలా. అసలు ప్రతి రోజు టీటీడీని ఈ విధంగా రోడ్డు పాలు చేయడం అనేది చాలా తప్పు. ప్రతి ఏడాది హిందువుల కుటుంబాలు ఘనంగా జరుపుకునే వినాయక చవితి సందర్భంగా తిరుపతి నగరం జనసంద్రంగా మారింది. గాంధీ రోడ్డు, 4 కాళ్ల మండపం, తిలక్ రోడ్డు, తుడా ఆఫీస్ రోడ్డు, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ తదితర చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. పూజా సామాగ్రి, నిత్యావసరాలు, పళ్ళు, పూలు, కూరగాయలు లాంటివి విక్రయిస్తుండడం, వినాయక చవితి పండుగ కోసం స్థానిక ప్రజలు కొనుగోలు చేస్తుండడంతో తిరుపతి మొత్తం జనమయంగా మారింది. జలజీవరాశులు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని తిరుపతి రష్ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా రేణిగుంట పంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో మంగళవారం సాయంత్రం తిరుపతి రష్ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గత 10 సంవత్సరాలుగా ఇస్తున్న మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా కాలనీ వాసులకు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు, భావి తరాల యువత అభ్యున్నతికి మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగుల విగ్రహాలను పూజించడం ద్వారా వాతావరణం కలుషితమై అనారోగ్యాల పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా రేణిగుంట సర్పంచ్ నగేష్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, రవి, గంగాధరం కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల వివిధ రకాల జబ్బులు, పర్యావరణ పాడవడం, పొల్యూషన్ వల్ల చాలా రకమైన జబ్బులు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంది. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు మాకు గెస్ట్గా వచ్చిన ప్రభాకర్ గారు, నగేష్ గారు, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా అందరూ పర్యావరణ హితమైన మట్టి గణపతిని పూజించండి. ఈ సాంప్రదాయం భావితరాలు కూడా వెళ్ళాలి. అప్పుడే భావితరాలు ఆనంద ఆరోగ్యం ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మట్టి పూజించమని కోరుతాం. దీనివల్ల ఏంటంటే జీవరాశులు బాగుంటాయి. ఈ జబ్బులు, క్యాన్సర్లు, స్కిన్ జబ్బులు ఇలాంటివి రావు. అందువల్ల దీన్ని గ్రహించి మట్టి విగ్రహాన్ని పూజించి వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని కాపాడాలని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి రేణిగుంట మండల కమిటీ పిలుపునిచ్చింది. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు శంకరయ్య ఆదేశాల మేరకు మంగళవారం రేణిగుంట బస్టాండ్ ఆవరణం చెంగారెడ్డిపల్లెలో ఇంటింటా గణపతి మా ఇంట గణపతి అనే కార్యక్రమంలో భాగంగా 350 మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను వాడడంతో పర్యావరణం కాలుష్యం అవుతుందని, అందుచేత ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయ కార్యదర్శి మునిరాజా, మండల గౌరవ అధ్యక్షులు విజయబాబు, మండల అధ్యక్షులు ఆనంద్, కార్యదర్శి కుమార్, ట్రెజరర్ కాలప్ప, ప్రచార కార్యదర్శి కృష్ణంరాజు, జాయింట్ ట్రెజరర్ రఘు, హరిప్రసాద్, నిరంజన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కంటున్న కలలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాకార దిశగా కృషి చేస్తున్నారని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి నియోజకవర్గ పరిధిలోని గిరిపురం, ఐఎస్ మహల్ పరిసర ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సుగుణమ్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దంపూరు భాస్కర్ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి అర్హులైన రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని, వారి ఆశయ సాధనకు ప్రజలందరి సహకారాలు ఉండాలని ఆకాంక్షించారు. అయితే రేషన్ షాప్ వల్ల మరి అన్ని నిత్యావసర వస్తువులు అందుతుంటాయో అవన్నీ కూడా సకాలంలో సక్రమంగా అందాలని ఈ రోజున మరి పేద ప్రజలకు స్మార్ట్ కార్డు ద్వారా ఎలాంటి మోసాలు జరగకుండా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ నిత్యావసర వస్తువులు చేరాలనే విధంగా ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు విధానాన్ని కూడా తీసుకొచ్చి ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈరోజు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని దాదాపు 700 సేవలు మరి వాళ్ళ ఫోన్లో నుంచే వాళ్ళే
మరి ఆ సేవల్ని ఉపయోగించుకొని, యాప్లు ఉపయోగించుకొని వాళ్ళకి ఏం కావాలన్నా కూడా ప్రభుత్వం ద్వారా కానివ్వండి ఆ సహాయ సహకారాన్ని పొందడానికి కూడా ఈ స్మార్ట్ కార్డు ఉపయోగపడుతుందని వాళ్ళకి తెలియజేస్తూ, ఈరోజు రేషన్ కార్డులన్నీ కూడా స్మార్ట్ డిజిటల్ కార్డు తయారు చేసి ప్రజలందరూ కూడా చాలా సింపుల్గా జోబులో పెట్టుకునే విధంగా ఈరోజు తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. భారీ వృక్షం నేల కొరిగి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన ఘటన మంగళవారం తిరుమలలో చోటు చేసుకుంది. తిరుమలలోని ఎంబీసీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఓ భారీ వృక్షం కుప్పకూలింది. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న టెంపుల్ సెక్టార్ సెక్యూరిటీ చంద్రశేఖర్ రెడ్డి మీద పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహచర సిబ్బంది 108కి కాల్ చేసి గాయపడిన వ్యక్తిని టీటీడీ అశ్విని ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే విషయం తెలుసుకున్న టీటీడీ అదనపు ఈవో చెట్టు కూలిన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని టీటీడీ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. టీడీఆర్ బాండ్లపై ఏ విచారణకైనా సిద్ధమని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని, ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి, ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విచారణకైనా సిద్ధమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం, యువత, మహిళా కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని ఆగస్టు 28వ తేదీన అన్నమయ్య జిల్లాలో జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘ నాయకులు జబ్బల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుమ సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. గత జనరల్ బాడీ మీటింగ్ తర్వాత అన్ని జిల్లాలు నూతన కార్యవర్గాలు ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా, ప్రజెంట్ అన్నమయ్య జిల్లా ఈ నెల 28వ తారీఖున రాయచోటి పట్టణంలో అజయ్ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం, అదేవిధంగా నూతన అన్నమయ్య జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో నుంచి నెక్స్ట్ చిత్తూరు జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తాం. తర్వాత తిరుపతి జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్క జిల్లాలోని కార్యవర్గాలు ఏర్పాటు చేసుకుంటూ డిసెంబర్ 12వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వినాయక చవితి రోజున విడుదలవుతున్న కన్యాకుమారి ప్రేమ కథా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర యూనిట్ మరియు నటులు శంబోలా హరినాథ్, బెల్లంకొండ సురేష్తో కలిసి ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు వెల్లడించారు. మధుశాలిని ప్రెజెంట్స్ కన్యాకుమారి అనే ప్రేమ కథా చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం సుజన్ అట్టాడా అనే కొత్త డైరెక్టర్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి నిర్మాతగా మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి చింతా సతీష్ రెడ్డి గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరియు ఈ చిత్రానికి సంగీతం శివ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి ప్రేమ కథా చిత్రంగా మరియు పల్లెటూరి వాతావరణంలో ఒక యాక్షన్, ఒక లవ్, ఒక కామెడీ, డ్రామా ఇవన్నీ మిక్సింగ్ అయ్యి కొత్త వ్యక్తులతో, కొత్త హీరోయిన్లతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. థియేటర్లో రేపు రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరందరూ వచ్చి చూసి ఈ సినిమాని ఆశీర్వదిస్తారని, అలాగే మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి సతీష్ చింతా గారి నిర్మాతగా ఆయనకు కూడా మీరందరూ సినిమా థియేటర్కి వెళ్ళి చూసి ఆయనకు కూడా నిర్మాతగా మంచి ఒక అడుగు ముందుకేసేదానికి మీరందరూ తోడ్పడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు సిట్కు జలక్కెచ్చింది.
లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దాఖలు చేసిన ఛార్జీ షీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2 ఛార్జీ షీట్లలో 21కి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి. నిందితులు అందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా అని ప్రశ్నించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా అప్లై అవుతుందో చెప్పాలని అడిగారు. ఈ కేసులో సిట్ ఎంతమందిని సాక్షులుగా విచారించిందో వివరాలు ఇవ్వాలని కోరారు. ఎంతమంది సాక్షుల దగ్గర 164 స్టేట్మెంట్ రికార్డు చేశారని ప్రశ్నించింది ఏసీబీ కోర్టు. మధ్యవర్తుల రిపోర్టులు, సీజర్ రిపోర్టులు సమర్పించాలంది. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు 12 మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు, ఛార్జిషీట్ చూపించాలని కోరింది. సాక్షులు డాక్యుమెంట్లను తగిన విధంగా సమర్పించాలని, ఛార్జిషీట్లు చూపించిన డాక్యుమెంట్లకు సిఎఫ్ నెంబర్లు చూపించాలని కోర్టు ఆదేశించింది. 2 ఛార్జిషీట్లలో ప్రిలిమినరీ లేదా ఫైనల్ ఛార్జిషీట్ అని చెప్పలేదన్నారు న్యాయమూర్తి. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు ఇంకా ఫైల్ చేయకుండా ఛార్జిషీట్ ఎలా అర్హత పొందుతుందని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో 3,500 కోట్లు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయో టేబుల్ రూపంలో చూపాలన్నారు. కేసులో 7 నుంచి 15 వరకు ఉన్న నిందితులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని కూడా ప్రశ్నించారు. స్కామ్లో వారి పాత్రను స్పష్టం చేయాలన్నారు. ప్రతి ముద్దాయికి ఏ సెక్షన్ వర్తిస్తుందో స్పష్టంగా చెప్పాలన్నారు. ఈ కేసులో ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఎన్ని రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారనే వివరాలు ఇవ్వాలన్నారు. అభ్యంతరాలపై 3 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,04,000 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,355 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,19,800 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 122 రూపాయల 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆకాశంలో ప్రయాణిస్తున్న ఆస్ట్రేలియా విమానం అదృశ్యం, 22 రోజులుగా మిస్సింగ్. జమ్మూలో కుండపోత వర్షం, స్తంభించిన జనజీవనం, 100 ఏళ్ల రికార్డు రెండోసారి బద్దలు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం, ఛార్జిషీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఏసీబీ కోర్టు. ఐఏఎస్ లక్ష్మిపై భూమన సంచలన వ్యాఖ్యలు, ఏ విచారణకైనా రెడీ అంటూ సవాల్. పలమనేరులో దారుణం, 18 నెలల బాలుడి ప్రైవేట్ పార్ట్స్ కోసం చిత్రహింసలు. రేపటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఈవో పెంచల కిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.